ఇంకోటమ్మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కావచ్చు, పదే పదే కేసీఆర్ని తలవరిస్తూ ఉన్నారు. ఎందుకు దీని వెనుక అంటే మీరు ఎట్లా చూస్తారు దీన్ని? కేసీఆర్ బయటికి రావాలంటూ కూడా చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా కొండా సురేఖ మీరు ఇన్నే ఉంటారు, కేటీఆర్ ఏదో చేసినట్టు కూడా వ్యాఖ్యలు చేసాడు. ఎట్లా చూడవచ్చు దీన్ని? అట్టర్ నాన్ సెన్స్ అన్న ఇవన్నీ కంప్లీట్లీ. ఎట్లనంటే వాళ్ళకి జనరల్గా ఒక ప్రభుత్వం నడుపుతున్నామని అంటే ఒక ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధి ఎట్లా చేస్తా తెలంగాణ అని, నియోజకవర్గాన్ని అని చెప్పాలి. కానీ వీళ్ళకి ఆ సాధనగా అయితలేదు. వాళ్ళకి ఏం అభివృద్ధి ఎత్తారో వాళ్ళకే తెలియదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, అభివృద్ధి ఎట్లా చేయాలో మాకు సాధన కాదు, అందుకని చెప్పేసి మేము ప్రతిపక్షం మీద పడదామని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి ఇది చేసింది, 10 సంవత్సరాల నుంచి అది చేసిందని అంటారు. మరి వాళ్ళది భూమి పుట్టక ముందు నుంచి ఉన్న చరిత్ర కాంగ్రెస్ది. మరి అప్పటి నుంచి తీస్తే ఎన్ని వస్తాయి వాళ్ళకి? ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది కదా మరి కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి తీస్తే మరి కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళకి చెంచా పలికిందని చెప్తాం, అంతే కదా. మరి దశాబ్దాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాలించింది ఓన్లీ 10 years. అట్లాంటిది ఇట్లా చేస్తే అసలు కుక్కల లెక్క మొరుగుతున్నారనే అంటారు. వాళ్ళకి పాలన చాతగాక ఏం చేయాలో తెలియక మొరుగుతున్నారు అంతే. అంటే అట్లా ముఖ్యమంత్రి అని అంటలేను నేను. ముఖ్యమంత్రి హోదా ఐ రియల్లీ హానర్ దట్ పోస్ట్. కానీ ఆ కాంగ్రెస్ లో శాతగాని పాలకులని అంటాను. శాతగాని పాలకులు అంటే ఎందుకు మరి పాలన పక్క పెట్టి ప్రతిపక్షం పైన పడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఏం చేయాలి, పని లేదు. ఇప్పుడు పని లేని వాళ్ళు పిల్లిదలా కొరిగినట్టు వీళ్ళకి కూడా పని లేదు. అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాంక్ష లేదు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలో అది లేదు. ఆ మైండ్ సెట్ లేనప్పుడు ఏం చేస్తారు, ఖాళీగా ఉన్నారు. ఆపోజిషన్ పార్టీ ఒక్కటే ఉంటది. అసలు చేయాల్సింది ప్రజలకు మేలు. ఆపోజిషన్ పార్టీ 10 years లో ఏం చేస్తా అంటే, అదే నువ్వే అధికారంలో ఉన్నావు భయ్, నువ్వు చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయి, సిబిఐ రైట్స్ చేయి, ఈడీ రైట్స్ చేయించు. ఎక్కడైతే ఆ ట్యాపింగ్ అని అంటారు కదా, మరి తీయ చిట్టిది అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి కదా. ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఆపుతున్నామా? ఇన్వెస్టిగేషన్ చేయొద్దని అంటున్నామా? చేయించండి. శ్వేతపత్రం అని ఆడనే అయిపోయింది. అన్ని అప్పుడే అంటారు, అది అప్పుడే పోయింది. 1,00,000 కోట్లు కాళేశ్వరం అని అంటారు, మరి కాళేశ్వరం మేడిగడ్డ బాగానే నడుస్తుంది, నీళ్ళు అందుతున్నాయి. 1,00,000 కోట్లు పెట్టిళ్ళు, కానీ నీళ్ళ కోసమే కదా పెట్టింది. ఎవరి 1,00,000 కోట్లు అని చెప్పేసి ఇట్లా మూసి నది శుద్ధీకరణ అని చెప్పేసి అక్కడ పేద ప్రజల ప్రాణాలకు మాత్రం నష్టం జరిపించలేదు కదా. కాళేశ్వరం, మూసి సుందరీకరణ రెండు చూస్తే ఏం చెప్తాం? కాళేశ్వరం కొన్ని వేల సంవత్సరాలకి ఉపయోగపడే బ్రహ్మాండమైన ఆలోచన. రైతన్నలకు కరువు వచ్చినా కూడా మనకి ఆ కాళేశ్వరం వల్ల జీవించుతుంది తెలంగాణ. ఎప్పుడు కూడా సజీవంగా ఉంటది. ఎప్పుడు కూడా ఇక్కడ బీడు భూములు ఇవే ఉండవు, పచ్చగా మంచిగా ఉంటది. కానీ మూసి సుందరీకరణ అనేటిది, ఆ మూసి సుందరీకరణ చేస్తే, ఇప్పుడు ఉన్నట్టుగా సుందరీకరణ చేస్తే కొన్ని వేల కుటుంబాలు, దాదాపు 20,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. వాళ్ళు మళ్ళా రోజు రూపాయి కూడుకొని కొన్ని సంవత్సరాలు, అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళు సంపాదిస్తే గానీ 1 floor 2 floors కట్టుకుంటారు. ఇప్పుడు ఆ 40 సంవత్సరాలకి ఎన్నికలకు తీసుకుపోతుంది. ఈ సుందరీకరణ పేరుతోటి అట్లాంటి కుటుంబాలని నష్టం చేస్తాయి. సో ఇది డిఫరెన్స్ అన్న. మనకి 1000 ఏళ్ళ మనకి పచ్చగా మెరిసేటటువంటి తెలంగాణ కావాలా, లేకపోతే 20,000 కుటుంబాలు వాళ్ళని మళ్ళా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకి వెనకాలకి తీసుకుపోయే ఈ ఏమంటారు ఐడియా లేనటువంటి, ఇంప్లిమెంటేషన్ చాతగానటువంటి ఈ కాంగ్రెస్ పాలన జరుగుతున్నటువంటి మూసీ సుందరీకరణ కావాలని మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉన్నామో, ఫైనల్గా సంవత్సరం అయిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడున్న వ్యతిరేకతనే చూస్తూ ఉన్నాము నువ్వు అన్నట్టుగానే. మరి మధ్యంతర ఎన్నికలు రాబోతాయా? అసలు ఏం చెప్తారు దీని గురించి? మధ్యంతర ఎన్నికలు అని అంటే అది నేను చెప్పాల్సింది కాదు. అది గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి డెసిషన్స్. అవి ప్రెసిడెంట్ రూల్ రావాలన్నా కూడా ఇవన్నీ ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం తిరగబడుతున్నారు అని అన్న. ఏదో ఒక రోజు వస్తుంది నాకు తెలిసి. అండ్ ఐ ఆల్సో హోప్ ఇట్ టు హ్యాపెన్. స్టార్టింగ్ లో నేను అసలు వి షుడ్ నెవర్ స్పీక్ లైక్ దిస్ అని అనుకున్నా. అసలు ఇట్లా మాట్లాడొద్దు, ఒక ప్రభుత్వం కూలిపోవాలి అని చెప్పేసి ఎప్పుడు కోరుకోవద్దు అని చెప్పేసి మాట్లాడిన దాన్ని నేను. కానీ నేడు ఈ ప్రభుత్వం ఉంటే
మహిళా గోస అవుతుంది, రైతన్నలకి గోస అవుతుంది, యువకులకి, విద్యార్థులకి అందరికి గోసపుచ్చుకునే పాలన కనిపిస్తుంది. చిన్నారులన్న వీళ్ళని కాదు, చిన్నారులను కూడా వదిలిపెట్టలే. మా నియోజకవర్గంలోనే అసలు పాము కాటుతోటి ఒక అబ్బాయి హాస్పిటల్ పాలైండు. చిన్న అబ్బాయి 6th క్లాస్ చదువుకుంటాడు. అది ఫస్ట్ టైం అంటే కాదు, అది రిపీటెడ్ గా జరిగింది. అదే శాస్త్రి నగర్ లో ఇంతకు ముందు కూడా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు చిన్నారులు హాస్పిటల్ పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు. ఒక అబ్బాయి జగిత్యాల్లో పాము కాటుతో చనిపోయిండు. చిన్నారుల ప్రాణాలని కూడా పొట్టన పట్టుకునే ప్రభుత్వాలను మనకు కావాలా? అందుకనే అప్పుడు నాకు అనిపించింది ఈ ప్రభుత్వం ఉండకపోతేనే మంచిది, మా పిల్లల ప్రాణాలనైనా తెలంగాణ బిడ్డల ప్రాణాలనైనా మనం కాపాడుకోగలుగుతామని అనిపించింది. అందుకనే నేను ఇప్పుడు అంటున్నా కదా, స్టార్టింగ్లో నేనే అన్నా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు, ఈ ప్రభుత్వం కొనసాగించాలి, 5 సంవత్సరాలు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవాలని అనేసి. కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన, దోపిడీ పాలన, ఎక్కడ పడితే అక్కడ ఒక హింస వాతావరణం చూస్తున్నాం, మహిళల పైన రేపులు చూస్తున్నాం, మర్డర్లు చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకుల పైన దాడులను చూస్తున్నాం. మొన్ననే గుండ్లపల్లి గ్రామం, ఓదల మండలం, పెద్దపల్లి నియోజకవర్గంలో గుండ్లపల్లిలో విపరీతంగా కొట్టిండు. పెద్ద ఆయన అని చూడకుండా కూడా ఆయనని కూడా కొట్టడం జరిగింది కాంగ్రెస్ గుండాలు. ఆ విధంగా ఈ గూండాగిరి చూస్తుంటే, ఈ మర్డర్లు చూస్తుంటే, నెంబర్ ఆఫ్ మర్డర్స్ సేమ్ పెద్దపల్లి అసలు మా పెద్దపల్లి నియోజకవర్గంలో ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక మర్డర్ కూడా చూసినాం మేము. కొత్తపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ వాళ్ళ నాన్న మర్డర్ అయిపోయిండు. దొంగతనాలు చూస్తున్నాం. పాపం ఒక రిపోర్టర్ వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం కొన్ని తులాల బంగారం వాళ్ళ ఇంటికి బ్యాంక్ నుంచి తెచ్చుకొని పెడితే నెక్స్ట్ డే ఆ బంగారం దొంగలించబడ్డది. అవన్నీ మా నియోజకవర్గం. ఇంకో నియోజకవర్గం గురించి నేను చెప్తలే. ఒక 6 ఏళ్ల బాలిక పైన రేప్ జరిగింది. ఒక గవర్నమెంట్ టీచర్స్ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒక 6th 7th క్లాస్ చదువుకునే అమ్మాయిల పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది, గవర్నమెంట్ టీచర్స్. సో ఒకసారి ఆలోచించండి, ఒక్క నియోజకవర్గంలో నేను ఇన్ని చెప్పగలుగుతున్నాను, రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఆలోచించండి. మా జిల్లా ఫేమస్ దేనికైందో తెలుసా? ఇప్పుడు చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్. ఓ జబ్బు నుంచి కూడా కాపాడలేకపోతాను. నేనే దేక్కుండా పాక్కుండా నడిచిన 2 నెలల ముందు, ఇప్పటికీ కూడా నేను ఇంకా కోలుకోలేదు. సో ఈ విధంగా మా నియోజకవర్గంలోనే ఇన్ని గానాల కష్టాలు ఉంటే నేను ఇంకా ఈ పాలన కావాలని అంటానా? పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పేసి అంట. ఈ పాలన ఎప్పుడు ఇట్లాంటి పీడిత పాలన నుంచి విముక్తి చెందుతామనే అంట. సో ఇప్పుడు మళ్ళా ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. మళ్ళీ పోరాటాలు తప్పదు. ఓకే, థ్యాంక్ యూ అన్న.